ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బిగ్ హాయ్ అందరికీ. వెల్కమ్ టు బర్త్ వాచ్ డైరీస్. ఇంకా మీలో మన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మంచి ఫన్ ఉంటుంది. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే తెలిసిందే కదండి, లండన్ లైఫ్ అంటే రష్, స్ట్రెస్, రిపీట్. వీటి నుంచి కొంచెం దూరం అవుదామని చెప్పి చిల్ అవుదాం అనుకున్నాం. ఫ్రెండ్స్ అందరం కలిసి షిఫ్ట్కి లీవ్ పెట్టేసి వీకెండ్ ట్రిప్ లాక్ చేసాం, బ్రైటన్ అండ్ 7 సిస్టర్స్. ఇక ఎలాగోలా లేస్తూ పడుతూ లండన్ స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యాం. మా వాళ్ళు ఈ జర్నీలో ఏం చేద్దాం, ఒక రీల్ చేద్దామని మీటింగ్ స్టార్ట్ చేశారు. అసెంబ్లీలో బిల్ అయినా పాస్ అవుతుందేమో, కానీ ఈ డిస్కషన్ ఇప్పుడు అలా అయ్యేదో లేదండి. ఫైనల్గా ఒక ఐడియా అనుకున్నాం, ఏదో ట్రై చేద్దామని. ఆ రీల్ ఏమో క్రింజ్కి తక్కువ, హిట్కి ఎక్కువ అన్నట్లు వచ్చింది. కట్ చేస్తే బ్రైటన్ స్టేషన్ కూడా వచ్చేసింది. స్టేషన్ నుంచి స్ట్రైట్గా ఎయిర్బిఎన్బీలో రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట. హౌస్కి రీచ్ అయ్యాక ఎక్స్పర్ట్స్ అందరూ కలిసి 7 సిస్టర్స్లో బీచ్ బాగుంటుందిరా అని అనౌన్స్ చేశారు. మరి సన్సెట్ మిస్ అవ్వకుండా ఉండాలి కదా అని కార్ తీసుకొని స్టార్ట్ అయ్యాం. బట్ నేను మాత్రం సన్సెట్ కన్నా పెట్రోల్ రేట్ ఎక్కువ అని సైలెంట్గా షాక్ అయ్యా. 7 సిస్టర్స్కి స్టార్ట్ అయ్యాక అక్కడికి వెళ్ళిన వెంటనే ట్రెక్ స్టార్ట్ చేసాము. మా గ్రూప్లో ఎనర్జీ అయితే పీక్స్. పాత్లో వెళ్తూ ఉంటే ఆ బ్రీజ్, హిల్స్, షీప్స్. మా వాళ్ళు షీప్ చూసి ఇంకా డిబేట్ స్టార్ట్ చేశారు, ఎవరు క్యూటెస్ట్ యానిమల్ అని. నేను చెప్పాను, మా ఫ్రెండ్స్లో ఎవరినైనా క్యూట్ అంటే మాత్రం షీప్ కూడా షాక్ అయిపోతుంది అని. అలా ట్రెక్ చేస్తూ స్లో మోషన్ వీడియోస్, ఫోటోషూట్ స్టార్ట్ చేసాము. ఇంకా మనం కూడా చేసామనుకోండి, అది వేరే విషయం. 0.5xలోనేమో స్లో మోషన్ వాకింగ్ షాట్స్, బట్ రియల్ లైఫ్లో ఏమో 2xలో స్పీడ్లో ట్రెక్ చేస్తున్నాం. ఇంకా మా ఏంజల్స్ ఉన్నారు కదా, పోజెస్, సినిమాటిక్ స్టెప్స్, ఫుల్ ఫోటోషూట్ మోడ్ ఆన్ అనమాట. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక క్లైమేట్కి వైబ్ సెట్ అవుతుందని చెప్పి డ్యాన్స్ స్టార్ట్ చేసాం. మ్యూజిక్ లేకుండా కూడా మా గ్యాంగ్ డ్యాన్స్ ఇచ్చి పడేశారు. విన్ కూడా మాతో పాటు డ్యాన్స్ చేస్తున్నట్టు అనిపించింది. కెమెరా షేక్ అయినా కానీ వైబ్స్ మాత్రం సాలిడ్ వచ్చాయి. డ్యాన్స్ తర్వాత ఇంకా ఫుల్ ఫన్ మోడ్, జోక్స్, మీమ్స్, ర్యాండమ్ పోజెస్, షీప్కి హాయ్ చెప్పటాలు, ఒక్క దోల పని కాదనుకోండి, అన్నీ చేసాం. ఇంక ఇప్పుడు ఏంటంటే క్లిప్ ఎడ్జ్కి వచ్చేసరికి అందరం కూర్చొని బీచ్ని చూస్తూ లైవ్ టాక్ స్టార్ట్ చేసాం. సైలెంట్ విండ్, వేవ్ సౌండ్స్. కూర్చొని బీచ్ సౌండ్ చూస్తూ లైవ్ టాక్ స్టార్ట్ చేశాక సైలెంట్ విండ్, వేవ్ సౌండ్స్. పీస్ అంటే ఇదిరా, 20స్లో ఇలాంటి జర్నీ చేయటం మళ్ళీ అవుతుందా, మళ్ళీ అసలు ఆ టైం వస్తుందా అని డీప్ కాన్వర్సేషన్స్. ఎవరైనా ఎమోషనల్ అయితే మా వర్షిత్ గౌడ్ వెనకాల నుండి, బ్రో ఎమోషనల్ అయిపోకు, ఫిక్స్ పాయిల్ అయిపోతుంది అని చెప్పి ఇన్స్టెంట్గా మూడ్ని వైబ్ చేస్తున్నాడు. కొన్ని లాప్స్, కొన్ని డీప్ లైన్స్, కొన్ని ర్యాండమ్గా డాంటన్. ఇలా అవుతూ ఉంటే సన్సెట్ స్లోగా వచ్చేస్తుంది. ఆరెంజ్ స్కైస్, సాఫ్ట్ బ్రీజ్. అందరం ఒక్కసారిగా సైలెంట్తో ఎంజాయ్ చేసాం. పీస్ ఇన్హేల్ చేస్తూ స్ట్రెస్ ఎక్సేల్ చేస్తుంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఫ్రెండ్స్తో ఇలా ఉన్న మూమెంట్స్ మన 20స్లో బెస్ట్ చాప్టర్స్. బ్యాక్లాగ్స్ పాస్ అవ్వకపోయినా పర్లేదు, కానీ ఇలా 20స్లో ఫ్రెండ్స్తో మెమరీస్ లేకపోతే ఏం చెప్పుకోలేమండి బాబు. ఫైనల్గా సన్సెట్ కంప్లీట్ అయ్యాక కెమెరాలో పిక్స్, హార్ట్లో మెమరీస్, మైండ్లో పీస్. ఇలా అన్నీ గుర్తు చేసుకుంటూ బ్రైటన్కి తిరిగి స్టార్ట్ అయ్యాం. కార్లో స్లో మ్యూజిక్, టైట్ స్మైల్స్, అందరికీ ఒకటే ఫీలింగ్, ఇదిరా మన స్టోరీ అంటే. ఇలా అనిపించి బ్రైటన్కి వెళ్ళిపోయాం. జస్ట్ షేరింగ్ సమ్ ర్యాండమ్ పిక్స్ యూ కెన్ సీ హియర్. ఇంకా నెక్స్ట్ డే అయితే మేము బ్రైటన్ సీ పార్క్కి వచ్చేసాము. నెక్స్ట్ టైం ఎవరైనా బ్రైటన్ వెళ్ళినప్పుడు మాత్రం ఇది కంపల్సరీ చూడాల్సిన ప్లేస్ అనమాట, మస్ట్ విజిట్ ప్లేస్ లాగా. ఇంకా లోపలికి వెళ్ళగానే వెళ్తూనే మాకు పెద్ద ఎక్వేరియం ఫిష్ కనిపించింది. చాలా పెద్దగా ఉంది. ఇంతలో మా శ్యామ్గాడు ఉండి, మా అమ్మాయి ఒక మసాలా సైజ్ దోశ లాగా ఉంది, ఎంత పెద్దగా ఉంది అన్నాడు. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఒక క్లౌన్ కలర్ ఫిష్ కనిపించింది. ఆ క్లౌన్ కలర్ ఫిష్ చూస్తే మనకి నిజంగా సర్కస్లో జోకర్స్ కూడా అంత కలర్ఫుల్గా ఉండరేమో అన్నట్టుంది ఆ ఫిష్. ఇంకొంచెం ముందుకు వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే పెద్ద సైజులో టర్టిల్స్ ఉన్నాయి. ఆ టర్టిల్స్కి మినిమం ఒక 100 years ఉన్నా కానీ అంత యాక్టివ్గా ఉండవేమో అన్నంత ఫాస్ట్గా పరిగెడుతున్నాయి. సరే ఇలా అనుకుంటూ వెళ్ళగా మాకు జెల్లీ ఫిష్ కనిపించింది. దాన్ని చూస్తేనేమో ఇది వైఫై సిగ్నల్ లాగా ఉంది, లైట్ చూస్తేనేమో ట్రాన్స్పరెంట్, లేకపోతేనేమో ఇన్విజిబుల్ లాగా ఉంది. చెప్పాలంటే ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ సీ యానిమల్స్ ఉన్నాయి. నిజానికి మనకి వాటి సైంటిఫిక్ నేమ్స్ కూడా తెలియవు. వాటిని చూస్తూ మామ ఇది ఏలియన్ లాగా ఉంది, మామ ఇది దానిలాగా ఉంది అని మనమే ఏదో జోక్స్ వేసుకుంటూ చెప్పుకుంటూ వచ్చాము. ఎందుకంటే నిజానికి మనకి వాటి సైంటిఫిక్ నేమ్స్ తెలియవు కాబట్టి. ఇంకా అందరం సెల్ఫీలు, ఫోటోలు, స్లో మోషన్లో చిన్న వీడియోస్ ఇలా అన్నీ చేసుకుంటూ బ్రైటన్ సీ పార్క్లో ఫుల్ ఫన్ అండ్ మెమరీస్ కలెక్ట్ చేసి బయటకు వచ్చేసాము. మీకు కొన్ని ఫొటోస్ షేర్ చేస్తాను, చూడండి. మీకు వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్.
మీకెంతండి ఒక చిన్న క్లిక్. నాకు మీరు అలా చేస్తే మటుకు ఒక పెద్ద మోటివేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.